ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 ఒకళ్ళు చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది. అది ఇప్పుడు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. సభలో ఈ భాగం మనకు బాగా పరిచయమైంది, అందరూ బాగా కంఠస్థమైనటువంటి లేఖన భాగం. అయితే గత వారంలో నేను కొన్ని మాటలు చెప్పినాను. దేవుడు ఎలాగుంటాడని అడిగినాను. మళ్ళా జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మనం విన్నా కూడా మనకు తెలిసిందేలని మర్చిపోతాం. మనం తెలిసిందేలని చెప్పి నిర్లక్ష్యం చేస్తాం. మనం ఎరుగులే అని చెప్పి అనాలోచనగా ఉంటాం. మనకు బాగా ఈ భాగం ఎప్పుడు వింటున్నాం, మనకు తెలుసు. చిన్నప్పటి నుండి సండే స్కూల్ కాడ నుంచి ఈ మాటలు వింటున్నాం అని మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం, అనాలోచనగా ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే దేవునికి ఇష్టమైంది ఆరాధన, దేవునికి సంతోషం కలిగేది ఏంటంటే ఆరాధన, దేవునికి ఆనందం ఏంటంటే ఆరాధన. దేవునికి అన్ని ఏది ఏమిచ్చినా కూడా ఆయనకి సంతోషం కలదు. కానీ దేవునికి ఆరాధించే వ్యక్తి అంటే దేవదూతలకు పిలిచంట తొంగి చూస్తుంటాడంట. అవును, నా పిల్లలు నేను చేస్తున్నటువంటి ఉపకారాల గురించి వాడు కృతజ్ఞత కలిగి చూడు, వాడు 10 గంటలంటే 9 గంటలుగా వచ్చి కూర్చున్నారు నా పిల్లలు అని ఆనందిస్తాడంట. కథకాలు మిమ్మల్ని ఎవరు నేను పాయింట్ చేయట్లా, మీరు ఎప్పుడు వచ్చినా నాకేం పర్వాలేదు. కాబట్టి ఆరాధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యం చెప్తున్నాను మీకు. ఆరాధన ఉన్నటువంటి దేవునికి కలిగించే సంతోషం, దేవునికి సంతోషం కలిగినప్పుడే ఆయన మనల్ని దీవిస్తాడు, మనల్ని మన పిల్లల్ని వర్ధల చేస్తాడు, ఆశీర్వదింపజేస్తాడు, మనల్ని మన కుటుంబాన్ని ఫలభరితం చేస్తాడు, నూరంతులుగా ఆశీర్వదింపజేస్తాడు. ఆరాధన చేసేటువంటి వ్యక్తి అంటే అంత దేవునికి ఇష్టం. బైబిల్లో మాటలు నేను చెప్తాను. సరే, ఇప్పుడు మీకు మమ్మల్ని అడిగిన దేవుడు ఎట్లుంటాడని మీరు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎట్లుంటాడు? ఎర్రగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, ఏ కలర్లో ఉంటాడు? దేవుడు ఎలాగుంటాడు? అబ్రాం ఏమో అట్లుంటాడు? గొంతు ఉంటాడా, నల్లగా ఉంటాడా? దేవుడు అందుకనే దాన్ని గుర్తుగా చెప్పినాను. యెషయా గ్రంథం 53, 1వ వచనం మళ్ళీ చదవండి. ఇప్పుడు 2వ వచనం కూడా, ఎందుకంటే అర్థమైందని. నేను గత వారంలో చెప్పిన కొంతమంది వచ్చి అడుగుతుంటారు, ఏంటండి పాస్టర్ గారు, కనీసం ఈ గుడిలో వాడు చర్చి అంటారు, గుడి అంటారు, మీ గుడిలో ఏమి ఒక్క బొమ్మ కూడా కనపడలేదు, మరియమ్మ బొమ్మ కానీ, యేసుప్రభు బొమ్మ కానీ, లేకపోతే సిలువ వేసినట్టు కానీ, ఆయన ఇట్లా మేకులు కొట్టినట్టు కానీ, కనీసం ఏది విగ్రహం ఒక బొమ్మను పెట్టరు అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళకి చక్క కూర్చోబెట్టి నేను అయ్యేం చెప్పను, ఈ సంగతులేం చెప్పను. ఆయన ఎలాంటి వాడో, ఎలాగుంటాడు, ఎట్టుంటాడు, ఆయన స్వరూపం సౌందర్యం ఎలా ఉంటుందో, ఆయన కోరికలు ఎలా ఉంటాయో, ఆయన ఎలాంటి వాడో దాని గురించి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళని అడుగుతా, ఇప్పుడు ఎట్టుంటాడయ్యా దేవుడు అంటే, అమ్మో అంత మహిమ కలిగినటువంటి దేవుడా, అందుకనే అని వాళ్ళు కొంతవరకు గ్రహింపగల ఉంటారు. చదవండి 53వ అధ్యాయం
లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను, ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. చదువు రెండవ చదువు. మనము అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఏమి లేదంటే ఆయనకి ఇప్పుడు చాలా మంది కనుక మనం కూడా లైట్ వేయగలనే అనుకుంటాం. ఆ వెలుగు అంటే ఏంటి? అసలు లోపల వెలుగు లేక నీకు వెలుగు చూస్తావు అంటే వెలుగే, ఆయనే వెలుగు, ఆయనే నీ హృదయంలో లేడు కనుక గుడి కాడే పోవడం దండం పెట్టుకుంటాం, లేకపోతే చెప్పలేసుకుంటారు చాలామంది, లేకపోతే ఇట్ట అనుకుంటారు. నాకెళ్ళి చూడండి, ఇట్ట అనుకుంటారు, ఇట్ట అనుకుంటారు, దండం పెడతారు వాళ్ళకి రాంగులని. అక్కడేమి లేదు, అక్కడేమీ లేదు. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మస్వభావం కలిగిన వాడు దేవుడు. మరి ఇప్పుడు ఈ ఆత్మ కలిగిన దేవుణ్ణి ఆరాధించబడేటటువంటి ఆత్మతో సత్యంతో ఆరాధించాలమ్మా అని చెప్పాడు ఆ స్త్రీతో. ఈమెదేదో ఉపన్యాసం చెబుతుంది, ఈమెదో ప్రసంగాలు చెబుతుంది, ఈమెదో బోధ చేస్తుంది. యేసయ్యకే బోధ చేయడం మొదలుపెట్టేసింది. అదట్ట ఇదట్ట ఇదట్ట అదట్ట ఏందదిట్ట. మా పితృగడ్డ గొప్పవాడివా, వాళ్ళు బావులు తీశారు, అసలు వాళ్ళు మా దేవుడిని అట్ట పర్వతాల మీద ఆరాధిస్తాం కదా, అంతకన్నా నువ్వు గొప్పవాడివా, ఇవన్నీ బోధ చేస్తుంది ప్రభుకి. ఆయన ఏమన్నా నాకు బోధకుండా బాగా తెలుసు, నేను ఎరుగు, నాకు అన్నీ తెలుసు అని ఆమె అసూయపడే ద్వేషపడలే. అన్ని చెప్పనిచ్చాడు, అన్నీ చెప్పనిచ్చాడు, అన్నీ చెప్పనిచ్చాడు. మంచిదమ్మా, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇక తప్పికొని రమ్మంతే అట్టయితే ఇంత దూరం రాకుండా కొంచెం ఇయ్యా దాహం అనికంటే సరే మంచిదమ్మా ఇస్తాను, కానీ నేను ఒక్కడికి నేను ఎప్పుడు కూడా ఇద్దరికిస్తా, పోయి నీ భర్త తీసుకొచ్చుకో, ఇద్దరికి కలిపిస్తా, మళ్ళీ నువ్వు దాగిపోయావు అనుకో, మళ్ళీ వాడిని తక్కువ అయితే మళ్ళీ వస్తావు కదా ఆయన కోసం. ఇప్పుడు నీకు ఒక్కదానికే దాహం ఇచ్చా, ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన దాహం అంటాడు, మళ్ళీ రావాల్సినే కదా నువ్వు బాయికాడికి. కానీ ఇద్దరికి అప్పుడు దాహం ఇంటికాడే ఉంటారు, హాయిగా దాహం తీరుతాయి చెప్పి. ఇప్పుడు ఆమెకు అర్థమైంది సంగతి. ఈయనకి ఎరగలేదనుకుందేమో తెలియదు. ఒక మాట చదవండి, యోహాను సువార్త 2:24 ఏముంది, 2:24 ఏముంది. అయితే యేసు ఇంకా కింద ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు, ఆయనకు తెలుసు. సరే మంచిదమ్మా, నీ బర్త్డే అంటున్నావు కదా, ఏమని చెప్పింది, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, నాకు ఎవరున్నారయ్యా తీసుకొచ్చుకోవడానికి అని చెప్పిందండి. మంచిది ఆయన, చాలా మంచిదానివి, చాలా గుడ్ అని అంటాడు. మంచిది. ఇప్పుడు ఇంతకుముందు 5, ఇప్పుడు ఉండేవాడు 6వాడు అని చెప్పాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనమైతే ఏం చేస్తాం మాట్లాడండి. నీ తప్పు చెప్పారండి, నీ పాపాన్ని గురించి మాట్లాడారండి, నువ్వు మంచిదానివి కాదు అన్నారండి, నువ్వు మంచోడివి కాదు అన్నారండి. మనం ఏం చేస్తాం ఏమి చేత కాకపోతే ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఇంకో గుడి, లేకపోతే మనమే నలుగురు పోగు చేసుకొని ఒక గుడిసె పెడదాం అనుకుంటాం. రాదు. నీ పాపాన్ని గురించి చెప్తే అసలు ఏం చేస్తాం ఏమన్నా ఉంటే తీసుకుని ఆలోచన చేస్తారు. అంత కోపం వచ్చింది మనకి. అయితే ఏం మాత్రం అలా చేయలేదండి. ఈమె ఒక గుర్తుపెట్టుకుంది, ఆ కొండంట అక్కడ పడేసింది. ఇక పరిగెత్తింది, ఊళ్ళోకి పరిగెత్తింది, కేకలేస్తుంది. ఊళ్ళో పోయి ఊరుకోలే, ఆ ఇంట్లో ఉండి వెళ్ళబట్టలే, ఏం చెప్పలేక ఆ ఊళ్ళో పోయి కేకలేని మొదలుపెట్టింది. ఊరు వాళ్ళందరూ బయటకు వచ్చా, ఏంది పిచ్చిదానికి పిచ్చెక్కిందా, ఏందికి ఎన్నాళ్ళు పెట్టి ఎంత దుర్మార్గం, ఎంత చెడిపోయి నీకు ఎన్నని ఉంటారు, ఏది కేకలేస్తుంది అప్పుడు చెప్పింది, అమలారా అయ్యారా రండి, నా పాపాన్ని గురించి చెప్పాడమ్మా.
అక్కడ ఉన్నాడు బాయి కాడ. ఆయన మెస్సియా గారా అని చెప్పిందండి. అది అద్భుతమైన సంగతి. రక్షించబడినటువంటి జీవితంలో పాపాన్ని గురించి, తన జీవితాన్ని గురించి అర్థమైతే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే తన పాపాన్ని విడిచిపెట్టి నిజంగా నేను పాపం చేసినాను, ఆత్మతో సత్యంతో ఆరాధించబడేవాడు, ఆత్మ కలిగినటువంటి వాడు. ఆత్మ ఒప్పింపజేస్తుంది పాపాలని. పాపం లోపల ఉంటే ఆత్మ ఉండదు ఆ వ్యక్తిలో. వాళ్ళు ఆరాధించినా అది ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన కాదని. అందుకనే ఎజ్రా ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. తన పాప జీవితంలో ఒక మాట అంటాడు, అయ్యో నేను తలెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాను, నేను కిందుడినై దీవుడినైపోయినాను, నా పాపం, నా దోషం. చదవండి ఎజ్రా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం పేజీ నంబరు 399. నా దేవా నా దేవ మెల్లేం మాట్లాడేదండి. ఓ నా దేవా అల్లా ఎట్టన్నాడు మీరు ఏదండి బ్రదర్స్ చదవండి. అక్కడ ఏమేమండి అక్కడ ఆ మాటలు అక్కడ నా దేవా అక్కడ ఏమంటుంది చూస్తాం ఎట్టుంది. అబ్బా బాబా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి కిందుడైనాను. చాలు తర్వాత చదువు. ఎజ్రా అంటాడండి, ఆ స్త్రీయే కాదు సాల్మాన్ 399 పేజీ నెంబర్ ఎప్పుడాక చెప్పా. ఇంకా దేవులాడితే నేను ముందుకెళ్ళాను అనుకో, అవి ఏం దొరకవుగా. ఇంటికాడ బైబుల్ చదువు. బెడ్ రెస్ట్ అప్పుడు ఏం చేయాలంటే బాగా మోకాళ్ళ మీద చదవాలి. బెడ్ రెస్ట్ లేదు, గెడ్ రెస్ట్ లేదు, అసలు ఏదేమైనా నడుము ఎప్పుడు అంతే పోతాయి, అసలు ఉండవయి. ఎక్కువసేపు ధ్యానించాలి దేవుని వాక్యం. ఎప్పుడు మనం పసిపిల్లలాగా ఉండకూడదు. మొట్టమొదటి ఎప్పుడు రక్షించబడి అట్లే ఉండి ఇప్పుడు కూడా అట్లే ఉండకూడదు. కొంత తెలుసుకోవాలి మనం కూడా. బైబిల్ ఏ అధ్యాయం ఉండి ఎక్కడేముండి కొంత మనం కొద్దిగా అసలు ముందు అదే చదవండి. బైబిల్ మొట్టమొదట ఆది కాండం, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్య అసలు మొదలుపెట్టి కంఠస్థం చేయండి. సంవత్సరం ఏమన్నా మాట చెప్తారు చెప్పరా. ఇంటికాడ మా రాణి చెప్పింది, కూరగాయ వంకాయలు, దోసకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, ఆవకాయ, దుంపలు అవి చెప్పింది. 10 చెప్పింది. వెళ్ళాడు, వంకాయల దుంపలు తీస్తున్నాడు, అరే రే 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 మర్చిపోయాను. ఇంటికి వచ్చి మళ్ళీ రాణి ఏంది నువ్వు నాకు చెప్పింది అని అడుగుతావా? మాట్లాడండి. తమ్ముడు కాదు అంటుంది, మామూలుగా అంటామా? అడుగుతామా? ఏమడుగుతాం? అడగో. వంకాయలు తెలుసు, దుంపలు తెలుసు, చిక్కుడుకాయలు తెలుసు, బీరకాయలు తెలుసు, వంకాయలు తెలుసు, టమాటాలు అన్నీ తెలుసు. అవి ఎక్కడుండి? మనసులో ఉన్నాయండి. ఆ చెప్పింది ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? నేను చెప్పేది అందుకో. సహజంగా చెప్పే ప్రతిదాన్ని మనం మనసులో పెట్టుకున్నప్పుడు దేవుని వాక్యం కూడా సగమన్నా లేకపోతే కొంతన్నా మనం పెట్టుకుంటే మనకు మేలు కలిగింది. ఇప్పుడు చదవండి. ఎజ్రా 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిందుడనైనాను. నా దోషములు చూడండి. ఎందుకు చెప్తాడు ఈయన? ఎందుకు చెప్తాడు చెప్పండి? నా దోషాలు, నా పాపాలు, నా అతిక్రమాలు, అయ్యా నా దేవా కిందుడైపోయినాడంట. ఎంత భయంకరమైనటువంటి స్థితి ఆలోచించండి. ఏమయ్యాడంట? కిందుడైతే హఠాత్తుగా ఏదన్నా జరిగిందనుకోండి, మనం ప్రేమించే వాళ్ళని హఠాత్తుగా ఏమైనా జరిగింది, ఏమైపోతారు? వాళ్ళు పెద్దపడిపోతారు, కిందుడైపోతారు. పాపాల గురించి, దోషాల గురించి ఆయన అంటాడు, నేను కిందుడినైపోయినాను, తలెత్తుకొని లేకపోతున్నాను, నా తల మీదుగా పొడుగు అనుకుని దావీదు చెప్పాడు.
అందుకని దావీదు చెప్పగలిగినాడు, పాపాలు తప్పులు ఒప్పుకోకుండా కప్పుకోకుండా వాటిని విడిచిపెట్టి వాడు కనికరించ పడుతుందనే మాట దావీదు అంటాడు. దోషాలు పాపాలు కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు అందుకంటాడు దావీదు. అందుకని మనం చెప్పాను, దావీదు అంటాడు కీర్తనలో 40 అధ్యాయం 12వ వచనం, కీర్తనలో 40 అధ్యాయం 12వ వచనం, లెక్కలేని అపాయములను నన్ను చుట్టుకొని రాగా చూడండి జాగ్రత్త. దావీదు అంటాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను, లెక్కకు అవి నా తలకు మించిపోయి. అబ్బాబ్బా ఎంతగా తగ్గించుకున్నారో చూడండి దావీదు. అంతేకాదు 38వ అధ్యాయం కీర్తనలో 38వ అధ్యాయం 5వ వచనం కూడా చూడమ్మో, ఇంక తల మీద పొర్లిపోవటం కాదు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమిస్తున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. చూడు, ఆయన దావీదు ఒప్పుకున్నాడండి. ఏంటంటే తప్పు ఒప్పుకున్నాడు, తన జీవితం ఒప్పుకున్నాడు. తన మూర్ఖత వల్ల ఏం చేశాడంటే దాన్ని గుర్తించి ఆయన అంటాడు, ఆ మూర్ఖత అనేది ఏం చూపించిందంటే దుర్వాసన అని అర్థమైంది. అవి స్రవిస్తుంది అంట, పారిపోతుంది అంట, పారుతుంది అంట. దుర్వాసన గలవై స్రవిస్తుంది నా మూర్ఖత వలన కలిగిన గాయాలు, ఈ దోషాలు, ఈ పాపాలు. దావీదు చెప్పాడు, ఆ స్త్రీ చెప్పింది వాస్తవమే. 5 కాదు 6 నేను పాపం చేసేమాట వాస్తవమే. అయితే నా పాపాలు ఆయన చెప్పాడు కాబట్టి నిజంగా ఎరిగినవాడు ఆయన. నా దోషాలు, నా పాపాలు, నా అతిక్రమాలు ఎరిగినవాడు ఆయన. మెస్సియా ఆయన వచ్చాడు, ఆయన రక్షకుడు. నా పాపాలు క్షమించడం కొరకు శిలువలో రక్తం కార్చి నన్ను క్షమించి నా పాపాలన్నీ ఆయన తుడిసిపెట్టి నన్ను నీతివంతురాలుగా పరిశుద్ధులుగా చేయటం కొరకు ఆయన లోకానికి వచ్చినాడని ఆ స్త్రీ గుర్తించింది. యజ్రా గుర్తించాడు, దావీదు గుర్తించాడు. దావీదు అంటాడు, అసలు దావీదు అక్కడ ఆగితే ఆయన చెబుతాడు. ఆ 38వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ చదవండి. ఏంటంటమ్మా, ఏంటంట? నా మూర్ఖత వలన కలిగిన గాయాలు అంటే చూడండి, నాకేదో చూడండి. మూర్ఖత అంటే అర్థం ఏంటంటే నేను మూర్ఖుడిని అన్నాడండి. అర్థమవుతుంది వెనకాల వాళ్ళు కూడా. నేను మూర్ఖుడిని అంటే నేను మూర్ఖుడు అంటే మీరు చెప్పండి ఒక మాట. నేను మూర్ఖుడిని అంటే నా మూర్ఖత వలన కలిగినటువంటి గాయాలు శ్రవిస్తాడ, దుర్వాసన గలవై. అయ్యో శ్రవిస్తుంది, లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకుంది రాగా. అయ్యా దినమంతా నేను మూలుగుతున్నాడంట. అంటే దుర్వాసన, ఈ మూర్ఖత ఏంటంటే నమ్మకమైనటువంటి సైనికుడిని లెటర్ రాసి ఉత్తరం రాసి ముందు పెట్టి చంపించాడు. తన భార్యగా తీసుకొచ్చుకొని చేస్తున్నాడు. తను గుర్తించాడు ఈ సంగతి, నేను చేసింది ఇది మూర్ఖమని గుర్తించాడు. చాలామంది ఇంకా గుర్తించలేని పరిస్థితిలో ఉంటారు. గుర్తించి అంటే ధర్మశాస్త్ర ప్రకారం దావీదు గుర్తించాడు. ధర్మశాస్త్ర ప్రకారం వేరే స్త్రీని కానీ, వేరే ఆస్తిని కానీ, వేరే వస్తువు కానీ, వారి పశువులు కానీ, వారి ఏ వస్తువు అయినా దాన్ని ఆశించకూడదని ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం దావీదు ఇప్పుడు గుర్తించాడు. నేను చేసిన మూర్ఖత, నా మూర్ఖత వలన నా గాయాలు ఇప్పుడు ఎటువంటే దుర్వాసన. అందుకని తనతోనే పోలే, దావీదుతోనే పోలే. కుమారుడు చనిపోయాడు, కుమారుడితో పోలే. తన భార్యలను కళ్ళారా పట్టపగలు అక్కడ కనబడుతూ తన కుమారుడే
వాళ్ళతో పాపం చేసినాడు. ఒక చిన్న అవిధేయత వలన, మూర్ఖత వలన చేసిన ఈ పాపం శ్రమిస్తూ అయంట దుర్వాసన కలిగి శ్రమిస్తుంది అంట. అంత దుర్మార్గమైనటువంటి దావీదును ఆయన క్షమించినాడు కనుక ఇప్పుడు అంటాడు కీర్తనలో 103 1-2 వచనాలు. ఇప్పుడు 1-2 వచనాలు. నా ప్రాణమా అమ్మా యెహోవాని సన్నుతించు, నా అంతరంగమున నడుము సమస్తమా. నువ్వు ఏమని కోరినావో మనసా, లేకపోతే ప్రాణాత్మ దేహాలా, నా శరీరమా, తలకాడ నుంచి అరికాలు వరకు ఉండ అవయవాలా, ఏదైతే దుర్వాసనకి, ఏదైతే నా జీవితంలో మూర్ఖత వల్ల చేశానో ఈ పాపాలకు బదులు అమ్మా ఆయన నన్ను క్షమించాడు. ఎట్లా క్షమించాడు? కీర్తనలో 103 మళ్ళీ చదవండి. ఇప్పుడు 4వ వచనం. ఎక్కడి నుంచి అంట? సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచించినాడు. ప్రాణమా, ఇప్పుడు నాకు ఎంత నెమ్మది ఇచ్చినావు దేవా, నా ప్రాణంతో చెప్తున్నాను. ఆయన అంటాడు ఆయన చేసిన ఉపకారం. 12వ వచనం అందరం కలిపే చూద్దాం. 12వ వచనం. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. ప్రజలా, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత మూర్ఖత వలన, ఎంత భయంకరమైన పాపం చేసినటువంటి యజ్ఞాన్ని గురించి నేను ఇప్పుడు చెప్పలేదు. ప్రపంచమైతే తర్వాత మళ్ళీ యజ్ఞాన్ని గురించి మాట్లాడుకుందాం. యజ్ఞ ఎందుకు అలాగే మాట్లాడుతున్నాడు తర్వాత మనం ఆరాధన కొరకు మాట్లాడదాం. దావీదు అంటాడు ఇప్పుడు 12వ వచనం దాకా ఒకళ్ళు 12వ వచనం చూడు, ఆయన చెప్తాడు పరమటికి చూడండి కొలతలు వేస్తే ఈరోజు కూడా ఈ పరమటికి తూర్పుకి ఎంత దూరం ఈరోజు తెలియలేదంట. ఇటు ఉత్తరం దక్షిణానికి ఎంత దూరమో తెలుసుకున్నా కానీ పరమటికి తూర్పుకి ఎంత దూరం ఇంకా ఉందంట. ఒక సముద్రం దాటిపోయాలకే అమెరికా దాటలకి ఇంకొక సముద్రం వచ్చిందంట. అంతకుముందు ఏమి లేదంటుందంట, మళ్ళా ఇంకొకటి కనపడిందంట. మొన్న ఇటీవల పేపర్లు వేసినారు. తర్వాత కూడా ఉంది. అంటే ఇంకా ఈ పరమటికి ఈ తూర్పుకి ఎడమ ఎంత దూరమో అసలు ఎవరు ఎంతవరకు కనుక్కోలేకపోయినారంట. అయితే మన పాపాలంట ఆయన ఎంత దూరం చేశాడు, అంత దూరం చేశాడండి. ఎంత ప్రేమ, అసలు గుర్తు లేకుండా చేసేసినాడు. ఆయన అంటాడు 103 చూడు, ఆయన చెప్పిన ఎంత అద్భుతమైన మాట. 2వ వచనం అందరూ కదా. 2వ వచనం అందరం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో నువ్వు దేన్ని మరవకు. దేన్ని కూడా ఆయన చేసిన ఉపకారాల్లో నువ్వు దేన్ని మరవబాకు. నిజంగా నువ్వు ఎరుగుంటే ఆయన చేసిన ఉపకారాలను నువ్వు మరుస్తున్నావంటే, ఆలస్యం చేసి ఆయన చేసిన ఉపకారాల గురించి ఆరాధించలేకపోతున్నావంటే అంటే నీ పాపాలు ఇంకా నీకు క్షమించబడలేదేమో అని నీకు దోషారోపణ చేస్తామంటే అందుకనే నువ్వు ఆరాధించు. అందుకంటాడు ఆయన అంటాడు ఎంత అద్భుతమైన మాట కీర్తనలో 103:8 వచ్చింది. 103:8 ఇప్పుడు దావీదు అంటాడండి యెహోవా ఇష్టమైనటువంటి దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. అబ్బా ఎంత ప్రేమ కలిగిన వాడు. ఎంత దోషాలు మూర్ఖత వలన చేసినటువంటి ఆ గాయాల వచ్చేటువంటి దుర్వాసన శ్రమిస్తుంటే అంత దుర్మార్గమైనటువంటి పాప దోషాలని ఎవరు క్షమిస్తారండి? వాడు దుర్మార్గుడు అంటే వాళ్ళ దగ్గరకు పోం. అసలు వాడిని ఏమన్నా శిక్షించడని చెప్తాం, అందరూ శిక్షించమని చెప్తాం, అసలు లేకుండా అని చెప్తాం. ఎంత దుర్మార్గమైనటువంటి దావీదు క్షమించబడి చెప్తాడు ఆయన చేసినటువంటి ఆయన దయా దాక్షిణ్యాలు, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళత్వాన్ని గురించి ఆయన స్తుతించు, కనపడుతూ, ఆరాధించి పూజిస్తూ. అంత మాత్రమే కాదు. చూడండి ఇక్కడ నేను చెప్తాను యోనా గ్రంథంలో
యోనా ఇప్పుడు చెప్తాడు 4వ అధ్యాయం 2వ వచనం యెహోవా నేను నా దేశమందు ఉండగా ఏమనుకున్నారు కదా మళ్ళీ చదువు. యెహోవా నేను నా దేశంలో ఉండగా ఇట్లా జరుగుతుందని నేను అనుకున్నాడంట. ఏమనుకున్నాం? ఎట్లా జరిగింది అనుకున్నాడు? నీవు కటాక్షము జాలి దీర్ఘశాంతము అత్యంత కృప కలిగిన వాడవని పశ్చాత్తాపడి కీడు చేయక మానుకొని చూడండి, కీడు చేసే దేవుడు కాదు, కీడు చేయటం మానుకొని మేలు చేసే దేవుడు. ఎంత మేలు చేసేవాడు. ఎందుకో నన్నేంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ఆయన అంటాడు, నాకు ముందే తెలుసు సంగతి, నువ్వు కటాక్షం కలిగిన దేవుడివి. అంతే కదయ్యా, జాలి కటాక్షమే కాదు, జాలి కలిగిన వాడివి. ఏమా ఏం చేయాలంటమ్మా? మీరు చెప్పండి, మీరు కూడా మాట్లాడండి. ఆయన ఏం కలిగినాడు? కటాక్షం కలిగినాడు, జాలి కలిగినాడు. ఏ నోట్లోంచి మాట రాలేదండి? టిఫన్ చేయలేదా? టిఫన్ చేయకుండా వచ్చారా? అయ్యో బూందీ లడ్డు వచ్చేసి తిందాం. గట్టిగానే మాట్లాడండి, గట్టిగానే మాట్లాడండి. చెప్పండి, మళ్ళీ చెప్పండి. చూడండి, యోనా గ్రంథం చూసుకోండి, తప్పేముంది? 2వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనం చూసుకోండి, మంచిగా తప్పేముంది? అప్పుడు మీరు బాగా టక్ గుర్తొచ్చేసింది. చదవండి, చదవండి. అందువలనే నువ్వు కటాక్షము జాలి ఏంటంట? బహుశాంతము అత్యంత కృప కలిగిన దేవుడు అని. పశ్చాత్తాపడి కీడు చేయకుండా మానుకునేవాడి అని నాకు తెలుసు. యోనా అంటాడు, ఎంత మంచి దేవుడు అయ్యా నువ్వు. నాకు తెలుసు ముందే నువ్వు కీడు చేసేవాడివి కాదు. ఆయన కీడు చేస్తే మనం అందరం ఇక్కడ ఉండేవాడమంటే అసలు రాలిపోయినారు, ఆకులు రాలిపోయినారు జనం. కుటుంబాలు పోయినాయి. వాళ్ళ ఆస్తి ఏమైందో, వాళ్ళ ఇల్లు ఏమైందో, వాకిలు వాళ్ళు ఎవరేం తీసుకున్నారో, వాళ్ళ బంధువులు ఎంత పంచుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఏదో కొట్లాడుకొని ఉంటారు. వాళ్ళు ఎంతమంది మనం ఆయన జాలి, దయ, కటాక్షం, జాలి, ఆయన దీర్ఘశాంతం, క్షమించే దేవుడు, కోపడకుండా శిక్షించకుండా జాలిపడ్డ దేవుడు అని నాకు ముందే తెలుసు. కీర్తనలు 103వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, ఆయన నీ దోషములందరినీ క్షమించువాడు, నీ సంకటములందరినీ కుదుర్చువాడు. కీర్తనలు 108 108 3వ వచనం 108 3 కీర్తనలు 108 3 తీసుకోండి మీరు కూడా. ఏం చేస్తాను ఇప్పుడు? దావీదు అంటాడు, జనుల మధ్య. పోయిన వారం చెప్పేది మాట ఇక్కడ కాగ్యం, అసలు ఇక్కడ నుంచి మొదలు పెట్టాల్సింది మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసినా మళ్ళీ చెప్పినా. 108 3వ వచనం మరి జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, ప్రజలు నిన్ను కీర్తిస్తా. ఏమంటున్నాడు ఇప్పుడు? ఏమంటున్నా? అందరూ చెప్పండి, ఏమంటున్నాడు? జనులలో
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటని చెప్పాను? మీరు చెప్పండి, చూస్తాను నేను కింద పోయి కనపడకున్నా. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి అన్నా? 7 రోజులు అయిపోయి అది అడుగులు పడలేదంటావా ఇప్పుడు దాకా? 7 రోజులు పెట్టి పోయి అది తిన్నాం ఇది తిన్నాం పోయి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 7 రోజులు 7 మూళ్ళు 24 అడుగులు పడకుండా బయటకు వచ్చానా అంటారా? ఏమా అడుగులు పడిపోయిందా? ఏం చెప్పాను పోయిన వారంలో? కృతజ్ఞతాస్తుతి అంటే ఏంది? కృతజ్ఞత అంటే గతం, స్తుతి అంటే ఘనపరచడం. మర్చిపోకండి, కొన్ని ఎరగాలి మనం. కృతజ్ఞతాస్తుతులు అంటే గతాన్ని ఘనపరుస్తున్నా. గత జీవితంలో ఫలాన్ని జరిగింది, ఫలాన్ని ఇచ్చాను, ఫలాని దోషాలు, అవిధేయతలు, పాపాలు గతంలో వాటన్నిటినీ క్షమించావు కాబట్టి నేను ఘనపరుస్తున్నానని అదే ఘనపరచం. కృతజ్ఞతాస్తుతి అంటే గతాన్ని ఘనపరచం. అందుకంటే మీక 7 అధ్యాయం ఆయన అంటాడు, ఆయన గురించి ఘనపరుస్తాడు. మీకా గ్రంథం 7 అధ్యాయం 18 వచ్చిందండి. స్వాస్థ్యములో ఎవరు? తన స్వాస్థ్యములో. నువ్వు మారు మనసు పొంది రక్షించబడ్డావు కదా, గతం మళ్ళీ చదువు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషాలు పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై క్షమించగలిగిన దేవుడు నీతో సముద్రుడయ్యా. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి. దాన్నే అంటే గతాన్ని, రక్షించబడినటువంటి శేషించబడిన వారి దోషాలు క్షమించిన దేవుడు. అవును నాయన, నేను శేషంలో ఉన్నాను, శేషించబడ్డాను, రక్షించబడినటువంటి నన్ను నా కొరకు ఇన్ని అద్భుతాలు చేసినావయ్యా, కొన్నాళ్ళు చెల్లించుకొని కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిద్దాం. అందుకనే కీర్తనలో 103 ఆఖరి వచనం, మళ్ళీ ఒకసారి ఆఖరి వచనం చదువుదాం. ఆఖరి వచనం చదవండి. 103 చదువు, చదువులే అంతే. యెహోవా ఏలుచుండు స్థలములో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయన్ను స్తుతించడి. అందరు చెప్పండి ఈ మాట, అందరు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నేను కళ్ళు మూసుకొని చెప్తున్నాను, మేమే నాకెళ్ళి చూడలేదేమో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నువ్వు లేచినవాడి పాట పాడుకుంటాం. పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, మనం ఆయన్ని ఘనపరుద్దాం. 110 పెద్ద పాటల పుస్తకంలో 110